అందరికీ నమస్కారం. పూజ చేస్తున్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందా? ప్రేమానంద్జీ సమాధానం ప్రతి భక్తుడు వినాల్సిందే. భగవంతుని పూజిస్తున్నప్పుడు మన మనసు ఎప్పుడూ పూర్తిగా ఏకాగ్రతతో ఉండకపోవచ్చు. నోటితో మంత్రాలు జపిస్తున్నప్పటికీ మనసులో ఎన్నో ఇతర ఆలోచనలు రావడం సహజం. అప్పుడు చాలామందికి ఇలాంటి పూజకు ఫలం ఉంటుందా అనే సందేహం కలుగుతుంది. ఈ ప్రశ్నకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్జీ మహారాజ్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, పూజ సమయంలో మనస్సు చెదిరిందని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆర్భాటం కన్నా నిజాయితీతో కూడిన భక్తి, పవిత్రమైన హృదయం దేవుడికి ముఖ్యమని ఆయన చెప్పారు. మీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయనే దానికంటే మీరు నిజంగా భగవంతుడిని భక్తితో ఆరాధించాలనుకుంటున్నారా లేదా అనేది ముఖ్యమైనది. దేవుడు మీ భావాన్ని చూస్తాడు, మీ ప్రయత్నాన్ని గుర్తిస్తాడు అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు. అందువల్ల పూజ చేస్తున్నప్పుడు మనసు కొంతసేపు చెదిరినా ఆ పూజ వ్యర్థం కాదు. భక్తితో పూజకు కూర్చోవడం, దీపం వెలిగించడం, పూలు సమర్పించడం ఇవన్నీ కూడా భగవంతుడిని చేరే నిజమైన ఆరాధనలో భాగమే అని ప్రేమానంద్ మహారాజ్ వివరించారు. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.